హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను మీ అగ్రికల్చర్ రఘురామ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళకు థ్యాంక్స్. ఎందుకంటే ఈ వారంలో చాలానే కొత్త సబ్స్క్రైబర్లు వచ్చారు, కానీ వీడియో తీయడానికి నాకు వీలు కాలేదు. నిన్న సాయంత్రం వేరే వాళ్ళ నుంచి కాల్ రావడం వల్ల ఒక వీడియో అనేది తీసుకొచ్చాము. అది తక్కువ పెట్టుబడితో సాగు చేసినది. అది వచ్చేసి మినుముల పంట అనేది చాలా తక్కువ ఖర్చుతో చేశారంట వాళ్ళు. ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత నేను లాస్ట్లో ఆ పంట గురించి పూర్తిగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పంట గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఆ పంట అనేది ఇది. ఈ పంట వచ్చేసి ఏంటంటే మినుముల పంట అని అంటారు. మనం చూడవచ్చు, దీన్ని క్లియర్గా కనపడుతున్నాయి. ఇది మినుముల పంట అనేది. ఇది బాగా అయితే మంచిగా అయితే కాసిందని నేనైతే అనుకుంటున్నాను. ఇది వేరే వాళ్ళ పొలం. ఇది దాదాపుగా ఇదైతే మినుములు అనేది అయితే కాసేసిందని నాకు క్లియర్గా విజువల్ అయితే కనపడుతుంది. ఇంకా క్లియర్గా చూపిస్తాను అండి. ఇవి మినుముల పంట అనేది ఇది అయిపోయింది. క్రాప్ అనేది ఎండడానికి టైం పట్టొచ్చు. ఇది మినుముల సాగు అనేది వీళ్ళు ఎప్పుడు వేశారంటే ఇది దాదాపుగా 2 months బ్యాక్ దీన్ని అయితే విత్తుకున్నారు. ఇది కంప్లీట్గా అంతా క్రాప్ అయితే వచ్చేసింది. మనం క్లియర్ అయితే విజువల్లో చూడవచ్చు, కనపడుతుంది. దీని గురించి మనం ఇంకా లోతుగా వెళ్తే దీంట్లో మనకు తెలియాల్సింది ఒకటి ఉంది. కాకపోతే దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, దీంట్లో ఈ తెగులు ఉంది కదండి, ఈ తెగులు కొద్ది తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఈ తెగులు తీవ్రత ఒక్కటి మనకు కంట్రోల్ అయిందంటే ఇలా దిగుబడి అయితే మంచిగా అయితే వస్తుంది. ఆ తెగులు తీవ్రత ఒకటి చాలా దాన్ని బంగారు తెగులు మరియు పలాకు తెగులు కూడా అంటారు ఫ్రెండ్స్. దాన్ని కొద్దిగా మనం నివారించుకున్నట్టయితే దీంట్లో మంచి దిగుబడి అవుతుంది. ఎవరైతే ఎక్కువ వ్యవసాయం చేయడానికి పెట్టుబడికి ఇబ్బందిగా అయితే ఉన్నారా రైతులు ఉంటారో అలాంటి రైతులకైతే ఇది మంచి దిగుబడిని అయితే ఇస్తుంది. ఎకరాకు మినిమం వచ్చేసి 8 నుంచి 9 క్వింటాల దిగుబడి అయితే ఈజీగా వస్తుంది. అందులో వెరైటీని బట్టి ఉన్నాయి. ఇది T9 అనే వెరైటీ. దీనిలో తిరుమల సీడ్స్ వీళ్ళు విత్తుకున్నారంట. ఇది ఇప్పుడు దాదాపు అంటే అంత క్రాప్ సీజన్ అయితే అయిపోయి ఇది వచ్చేసింది, అంత కోతకు వచ్చేసింది. బుడ్డలు అనేది ఇప్పుడు మనకు ఎండితే వాళ్ళు కోసేయడానికి అవకాశంగా ఉంటుంది. ఇది అయిపోయింది కాబట్టి తెగుళ్ళు కొద్దిగా కనపడుతున్నాయి ఇక్కడ క్లియర్గా బుడ్డలు. అలా ఎండిన తర్వాత కోసేయాలి. కోసి పెడితే మిషన్ అనేది వచ్చేసి దాన్ని కల్టివేషన్ కింద చేసేసి మనకు మినుములు అనేది బయటకు వస్తాయి. అప్పుడు మనం దీని గురించి అయితే పూర్తి వీడియో అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే దీని గురించి రైతు చెప్తున్న మాటలు ఏంటంటే, తను ఎక్కువ కూలీల ఖర్చు కాలేదు, నాకు తక్కువ మందుల వాడకం అనేది జరిగిందన్నాడు. మందులు అసలుకే వేయలేదు. తను ఎకరాకు వచ్చేసి 40 kgలు ఉంటుంది కదండి మనకు యూరియా. ఒక యూరియా 40 kgలు ఒకటే వేశారంట. తను దీంట్లో గొర్రెలు అనేది ఆపించడం జరిగింది. గొర్రెలు అంటే మనకు కొందరు తెలియకపోవచ్చు, కునుమలు అంటారు కదండి, రాయలసీమ సైడ్ కునుమలు అంటారు. ఆ కునుమలను తెచ్చి ఆపించడం ద్వారా ఇది తనకు పెట్టుబడి లేకుండా అయితే మంచి దిగుబడి అయితే వచ్చిందని అయితే రైతు అంటున్నాడు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అన్ని రసాయనిక వ్యవసాయం చేయడం ద్వారా మనకు ఎలాంటి లాభం లేదు. ఒక్కసారైనా మీ పశువుల ఎరువు కానీ గొర్రెలు ఆపించడం కానీ చేయడం ద్వారా భూమికి అనేది ఒక సాంద్రత అనేది పెరుగుతుంది. పెరగడం ద్వారా అది మంచి దిగుబడి వస్తుంది. ఇలాంటి తెగుల నుంచి భూమి తట్టుకోగలుగుతుంది. తట్టుకోలేనప్పుడే ఇలాంటి మనకి చీడపీడల తెగులు అనేది ఎక్కువ వస్తుంది. ఇంకోటి ఫ్రెండ్స్, కల్టివేషన్ కూడా చాలా వరకు తగ్గించండి.
మీరు కల్టివేషన్ ఎంత బాగా చేస్తే అంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు. ఇది స్పెషల్గా నేను అనుభవించింది అయితే కల్టివేషన్ అనేది చాలా తగ్గించాలి. కల్టివేషన్ మనం ఎక్కువ చేసుకుంటే దాంట్లో ఉన్న మన ఏమంటారు దాన్ని, చిన్న చిన్న జీవులు అనేవి చనిపోతాయి. మన జీవులు అనేది చనిపోతాయి. ఆ జీవులు చనిపోకుండా ఉంటే మనకు మంచి దిగుబడిని అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మినుముల పంట గురించి. దీనిపై ఇంకో వీడియో త్వరలో అయితే వస్తుంది. దానికోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.